సెల్ ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల వచ్చే సమస్య ఏంటి? ఏ మెదడు సమస్యలు, బి నిద్ర సమస్యలు, సి గుండె సమస్య, డి కిడ్నీ సమస్య. టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ నిద్ర సమస్య వస్తుంది. ఏం తింటే తొందరగా ముసలితనం అస్సలు రాదు? ఆప్షన్స్: ఏ పండ్లు, బి ఆకుకూరలు, సి మాంసం, డి కూరగాయలు. టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఎక్కువగా పండ్లు తినాలి. యూరిన్ వచ్చినప్పుడు పోయకుండా ఆపుకుంటే ఏ వ్యాధి వస్తుంది? ఆప్షన్స్: ఏ బీపీ, బి కామెర్లు, సి షుగర్, డి కిడ్నీలో రాళ్ళు. టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ షుగర్ వస్తుంది. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకెవరన్నా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేస్తారు అని ఆశిస్తున్నాను. మందు మాన్పించాలంటే ఏ ఆకు రసం తాగించాలి? ఆప్షన్స్: ఏ వేపాకు రసం, బి మునగాకు రసం, సి సీతాఫలం ఆకు, డి తులసి ఆకు. టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ సీతాఫల ఆకు. చుండ్రు తగ్గాలి అంటే వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఏ ఒకసారి, బి 4 సార్లు, సి 2 లేదా 3 సార్లు, డి రోజుకి ఒక్కసారి. టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ వారానికి 2 లేదా 3. కోపం ఎక్కువగా ఎవరికి వస్తుంది? ఏ చేతకాని వారికి, బి మేధావులకు, సి పిరికి వారికి, డి తెలివి లేని వారికి. టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ మేధావులకు. తేనె ఎక్కువగా త్రాగటం వల్ల ఏమవుతుంది? ఏ కడుపులో వికారంగా ఉంటుంది, బి విరేచనాలు, సి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, డి వాంతులవుతాయి. టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ వాంతులు అవుతాయి. తలనొప్పి క్షణాల్లో తగ్గాలి అంటే ఏం చేయాలి? ఏ తల కింద 2 చేతులు పెట్టుకొని పడుకోవాలి, బి టాబ్లెట్ వేసుకోవాలి, సి నీళ్లు తాగాలి, డి నిద్రపోవాలి. టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ తల కింద 2 చేతులు పెట్టుకొని పడుకోవాలి. మన కడుపులో ఏ యాసిడ్ ఉంటుంది? ఆప్షన్స్: ఏ సిట్రిక్ యాసిడ్, బి సల్ఫ్యూరిక్ యాసిడ్, సి హైడ్రోక్లోరిక్ యాసిడ్, డి నైట్రిక్ యాసిడ్. టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ప్రపంచంలో మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి? ఏ 5, బి 7, సి 8, డి 6. టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ మొత్తం 7 ఖండాలు. ప్రతిరోజు అన్నం తినటం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? ఏ బరువు పెరుగుట, బి షుగర్ వ్యాధి, సి డయాబెటీస్ మరియు గుండె జబ్బు, డి పైవన్నీ. టైం స్టార్ట్స్ నౌ.
కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ వస్తాయి. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జంతువు ఏది? ఏ ఏనుగు, బి ఒంటె, సి నీలితిమింగలం, డి సింహం. టైం స్టార్ట్స్ నౌ. ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మీకు నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి.